जय श्रीमन्नारायण। कर्कटे पूर्वफल्गुन्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकीम्। आण्डाळ் तिरुवडिगले शरणं। ओम अस्मद्गुरुभ्यो नमः। प्रिय భగవద్బంధుల్లారా, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవమైనటువంటిది, సులభమైనటువంటిది, సాత్వికమైనటువంటిది, వేదార్థాన్ని సులభంగా మనకి తెలియచేసేటువంటి, భక్తుడికి భగవంతుడికి అనుసంధానం చాలా సులభమైనటువంటి అనుసంధానం తెలియచేసినటువంటి, ప్రేమని, అనురాగాన్ని, ఆత్మీయతని తెలియచేసినటువంటి చక్కటి వ్రతం ధనుర్మాస తిరుప్పావై వ్రతం మన ఆండాళ్ తల్లి మనకి అందించినటువంటి వ్రతం. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు, సంక్రాంతి పండుగ వరకు కూడా వ్రతం కొనసాగుతుంది. ఈ యొక్క వ్రతాన్ని ఆండాళమ్మవారు అంటే గోదామ్మవారు స్వయంగా ఆచరించి అమ్మకున్నటువంటి ప్రేమని స్వామికి చాలా సాత్వికంగా తెలియచేసి స్వామి చేత మెప్పించబడి స్వామిని పొందగలిగినటువంటి వ్రతం. ఈ వ్రతానికి తాత్పర్యం, అంతరార్థం, ఈ వ్రతం ఆచరిస్తే ఆండాళమ్మవారు ఎలాగైతే స్వామి చేత పొందబడ్డారో మనం కూడా మన యొక్క జీవితంలో వారి వారి సంకల్పాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి చక్కగా విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసి ఉద్యోగానికి అర్హులైనటువంటి వారు, ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నటువంటి వారికి ఈ వ్రతం ద్వారా చక్కటి ఉద్యోగం చాలా త్వరగా, ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటి ఉద్యోగం, మరల మారకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి చక్కటి ఉద్యోగం లభిస్తుంది. అలాగే భార్యాభర్తలు వారి యొక్క చక్కటి ప్రయాణం ఎటువంటి అరమరికలు లేకుండా ఆనందంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి భావాల్ని ఒకరు గౌరవిస్తూ, బండికి 2 చక్రాలు ఎలాగైతే సవ్యంగా నడుస్తూ బండిని నడుపుతాయో అలాగ సంసార బండిని కూడా ఈ 2 చక్రాలుగా ఉండి ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు పంచుకుంటూ ముందుకు సాగేటువంటి అనుగ్రహం కూడా ఈ వ్రతం ద్వారా కలుగుతుంది. అలాగే ప్రేమ అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేకుండా ఉండేటువంటిది. అంటే అమ్మవారు స్వామిని తప్ప స్వామిని విడిచి ఉండలేకుండా స్వామే కావాలి అని ఎలాగైతే ఒక దీక్షతో, అలాని ఏవేవో అరాచకాలు చేసి ఇబ్బందులు పెట్టి మనసులు బాధ పెట్టి చేరుకున్నటువంటి అమ్మ కాదు. సాత్వికంగా ఎదుటివారిని అడగకుండానే వాళ్ళు అంగీకరించేట్టుగా చక్కటి వ్రతాన్ని చేసి ఆ ప్రేమని సాఫల్యం చేసుకున్నటువంటి వ్రతం ఇది. మనలో కూడా ఇటువంటి వ్రతం ముఖ్యంగా యువకులంతా కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్రతం.
కేవలం యువకులకి. ఎందుకంటే వ్రతం చేసిన వారంతా కూడా యువతులే. గోపికలంతా కూడా 16 వయసు నుంచి సుమారు 22 వయసు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వారు ఏదైతే మనసులో సంకల్పించారో ఆ సంకల్పాలని స్వామికి తెలియచేస్తే చాలా సులభంగా వారి సంకల్పాలని సత్ఫలితాన్ని అందించారు స్వామి. అలాగా యువతీ యువకులంతా ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే అమ్మ యొక్క స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెరవేరుతాయి అనడానికి చక్కటి వ్రతం ఈ యొక్క వ్రతం. గోదా 2 అక్షరాలు. గో అంటే అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒక చక్కటి బలము, సంతోషము. దా అంటే అందజేయునది, ఇచ్చునది. గోదా అనే 2 అక్షరాలకు ఉన్నటువంటి చక్కటి అర్థం అన్నమాట. మనం ఏమైతే అనుకుంటామో అవన్నీ కూడా మనకి ప్రేమతో, అనురాగంతో అనుగ్రహిస్తుందట తల్లి ఈ యొక్క వ్రతం ద్వారా. భూమిలో ఎన్నో 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 మనం భూమి నుంచి పొందుతున్నాం. ఆ భూమాతనే గోదాదేవిగా మన ముందు అవతరించారు. ఈ